హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే యూనిట్ 1 సంబంధించి ఓవర్ వ్యూ డిస్కస్ చేయబోతున్నాను. అంటే యూనిట్ 1లో మనకు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఏంటి, అలాగే కంటెంట్ మనము ఏమేమి చదవాలి, ఏది ఇంపార్టెంట్, సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ప్రతి యూనిట్ 1లో ప్రతి టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. సో కంపల్సరీగా మీకు ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ నేనేంటంటే టాపిక్స్ని డెప్త్గా డిస్కస్ చేయను, ఓన్లీ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ ది యూనిట్ 1. సో మనకు యూనిట్ 1 చూసినట్లయితే ఫస్ట్ సి లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఫస్ట్ టాపిక్, నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్స్ అండ్ డేటా టైప్స్ సెకండ్ వన్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ థర్డ్ టాపిక్, డెసిషన్ స్టేట్మెంట్స్ దట్ ఈస్ ద ఫోర్త్ టాపిక్. ఇందులో మనకు ఇఫ్ అనేది అలాగే స్విచ్ ఈ టూ కూడా మనకు డెసిషన్ స్టేట్మెంట్స్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. గుర్తుపెట్టుకోండి, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఎగ్జామ్లో అడగవచ్చు. అప్పుడు మీరు వైల్ గురించి అలాగే ఫర్ గురించి ఇంకా డూ వైల్ స్టేట్మెంట్స్ అయితే రాయాలి. అండ్ సిక్స్త్ టాపిక్ వచ్చేసి అరేస్. సో ఓన్లీ 6 టాపిక్స్ అయితే మనకు ఈ యూనిట్ 1లో వస్తున్నాయి. సో వీ విల్ డిస్కస్ ద ఫస్ట్ టాపిక్ సి లాంగ్వేజ్ ఎలిమెంట్స్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫస్ట్ టాపిక్ సి లాంగ్వేజ్ ఎలిమెంట్స్, ఇందులో మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, టోటల్గా 5 సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్, నెక్స్ట్ వన్ ఈస్ కమెంట్స్, థర్డ్ వన్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్, ఫోర్త్ వన్ ఈస్ కీవర్డ్స్ అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ఐడెంటిఫైర్స్. సో ఇందులో మెయిన్గా మనకు కీవర్డ్స్ అనేది 2 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. అండ్ ఈ సి లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అనేది 10 మార్క్స్కి అడిగే అవకాశం లేదు. బట్ ఇందులో సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్, ఇది 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఐడెంటిఫైర్స్ కూడా 2 మార్క్స్కి అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ మనకు థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్, దీనికి కూడా మనకు 2 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఫస్ట్ సబ్ టాపిక్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. సో దీనికి మనకి ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ రాయండి. సో దిస్ ఈజ్ ది డెఫినేషన్. అండ్ డెఫినేషన్ రాసిన తర్వాత మనకు 2 ఇంపార్టెంట్ డైరెక్టివ్స్ ఉన్నాయి. ఏంటంటే అవి హ్యాష్ ఇంక్లూడ్ ఒకటి, అలాగే హ్యాష్ డిఫైన్. సో ఈ రెండు మీరు రాసి అండర్లైన్ చేయండి, అక్కడితో మీకు రావాల్సిన మార్క్స్ అయితే వచ్చేస్తాయి, రైట్? సో మనకు ఒకవేళ మీరు ఇంకా రాయాలనుకుంటే రైట్ 1 పాయింట్ అబౌట్ హ్యాష్ ఇంక్లూడ్ అండ్ రైట్ 1 పాయింట్ అబౌట్ హ్యాష్ డిఫైన్. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా మనకు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యాష్ ఇంక్లూడ్. హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి మనము యూజ్ చేస్తాం. హ్యాష్ డిఫైన్ ని సింబాలిక్ కాన్స్టెంట్స్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం, హ్యాష్ డిఫైన్. సో అక్కడితో మనకు సరిపోతుంది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. అండ్ అందులో మనకు మెయిన్ ఫంక్షన్ కూడా ఉంది కదా. సో మెయిన్ ఫంక్షన్ మీకు తెలిసిన పాయింట్ అయితే రాయండి. సో ప్రతి సి ప్రోగ్రామ్ లో కూడా మనకు కంపల్సరీగా ఒక మెయిన్ ఫంక్షన్ అయితే ఉంటుంది. మీరు ఓన్ గా రాసుకోవచ్చు పాయింట్స్, ఓకే? బై హార్ట్ అయితే చేయొద్దు, ఓన్ గా రాసేసుకోండి. సో ఎవ్రీ ప్రోగ్రామ్ మస్ట్ హావ్ ఎగ్జాక్ట్లీ 1 ఫంక్షన్. ఇంకా క్లోజింగ్ బ్రేస్, ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ ఉంటాయి మెయిన్ ఫంక్షన్ కి. బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్, ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇంకా అలాగే మన మెయిన్ ఫంక్షన్ ఇంకేముంటాయి, డిక్లరేషన్స్ ఉంటాయి, వేరియబుల్ డిక్లరేషన్స్ చేస్తాం, అలాగే స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఇవంతా మీరు ఓన్ గా రాసేసుకోవచ్చు. నౌ సెకండ్ వన్ ఈజ్ కమెంట్. సెకండ్ సబ్ హెడ్డింగ్ ఈజ్ కమెంట్. సో కమెంట్ గురించి మీరు ఏం రాస్తారంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ కదా, సింగిల్ లైన్ కమెంట్ అండ్ మల్టీ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ మీన్స్ ఒక సింగిల్ లైన్ లో ఇలాగా రాసేస్తాం మనం, రైట్? సో స్లాష్ స్టార్ ఉంటుంది, లాస్ట్ లో స్టార్ స్లాష్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద మల్టీ లైన్ కమెంట్, ఓకే? సో మోర్ దాన్ 1 లైన్ రాస్తే మల్టీ లైన్ కమెంట్, మీరు ఓన్ గా రాసేసుకోండి థియరీ అంతా కూడా. సో అక్కడతో సెకండ్ టాపిక్ అయితే అయిపోయింది, సెకండ్ సబ్ హెడింగ్. సో థర్డ్ సబ్ హెడింగ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్. సో మనకు ఇక్కడ ఈ టాపిక్ లో రైట్ అబౌట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. అందరూ తెలుసు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందో. అలాగే రైట్ అబౌట్ స్కాన్ఎఫ్, మీరు ఓన్ గా రాసుకోండి, ఓకే?
అండ్ రైట్ అబౌట్ ది రిటర్న్ స్టేట్మెంట్. సో అక్కడతో మనకు ఆ టాపిక్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ కీవర్డ్స్. ఇది కీవర్డ్స్ అనేది మనకు 2 మార్క్స్ కి ఇంపార్టెంట్. సో కీవర్డ్స్ లో టోటల్ గా మనకు 32 కీవర్డ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఈ 32 కీవర్డ్స్ అయితే కంపల్సరీగా రాయాలి. అడిగితే 2 మార్క్స్ అడిగితే మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కీవర్డ్స్ ఐడియా ఉంటుంది. మీకు ఐడియా లేనివి కొద్దిగా నేర్చుకోండి. అండ్ కీవర్డ్స్ సంబంధించి ఒక పాయింట్ రాయండి. కీవర్డ్స్ హూస్ మీనింగ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ టు ది సి కంపైలర్. అంటే కీవర్డ్స్ కి మీనింగ్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేస్తుంటారు. వాటిని మనము ఆ పర్పస్ కి వాడుకోవాలి. రైట్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం. సరిపోతుంది. ఇంకా 2 మార్క్స్ అనేది వచ్చేస్తాయి. ఇక లాస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఐడెంటిఫైర్స్. సో మనకు ఐడెంటిఫైర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ స్టాండర్డ్ ఐడెంటిఫైర్. సెకండ్ వన్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైర్స్. సో మనకు దీని కింద ఏం రాస్తారంటే మన ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ప్రింట్ఎఫ్ అండ్ స్కానర్. సో లైబ్రరీ ఫంక్షన్స్ మనం ఏదైతే నేమ్స్ వాడుతున్నామో అవన్నీ కూడా స్టాండర్డ్ ఐడెంటిఫైర్ కింద వచ్చేస్తాయి. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్, క్లియర్ స్క్రీన్ ఇవన్నీ మీరు రాసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైర్స్. సో ఇవేంటంటే మనము దిస్ రెఫర్స్ టు ది నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ అరేస్. అంటే మీరు వేరియబుల్స్ కి ఏవైతే నేమ్స్ ఇస్తారో అంటే ఏ, బి, ఎక్స్, ఎన్, సమ్ ఇవన్నీ కూడా ఐడెంటిఫైర్స్ అనమాట. అలాగే మీరు ఫంక్షన్స్ కి ఏవైతే నేమ్స్ ఇస్తారో అవన్నీ ఐడెంటిఫైర్స్. అలాగే అరేస్ కి ఏవైతే నేమ్స్ ఇస్తారో అవన్నీ కూడా ఐడెంటిఫైర్స్. సో ఐడెంటిఫైర్స్ కొన్ని రూల్స్ అయితే డిఫైన్ చేశారు. ఈ రూల్స్ కంపల్సరీగా మీరు ఎగ్జామ్ లో అయితే రాయాల్సిందే. ఓకే. అంటే ఇవన్నీ మీరు అవసరం లేదు. సో దట్ ఈస్ ది ఫస్ట్ టాపిక్. అండ్ సెకండ్ వన్ వేరియబుల్ డిక్లరేషన్స్ అండ్ డేటా టైప్స్. దిస్ ఈస్ ది సెకండ్ టాపిక్. సో ఈ వేరియబుల్స్ టాపిక్ వచ్చేసి మీకు 10 మార్క్స్ లో అడిగేదానికైతే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాయింట్స్ అన్ని ఉన్నాయి కదా, మీరు ఈ పాయింట్స్ చదవండి. మీకు ఏవైతే పాయింట్స్ అర్థమైనాయో ఆ పాయింట్స్ ని ఓన్ గా అయితే రీప్రొడ్యూస్ చేయండి ఎగ్జామ్ లో. సో చిన్న పాయింట్సే. ఎవరీ వేరియబుల్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. వెరీ సింపుల్ పాయింట్. అలాగే వేరియబుల్స్ కి దే ఆర్ హ్యావింగ్ ది డేటా టైప్స్. రైట్. అండ్ వేరియబుల్ నేమ్స్ అనేవి చాలా మనం మీనింగ్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం అడిషన్ చేసినప్పుడు సమ్ అనే వేరియబుల్ తీసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా అనమాట. అండ్ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది రాయాలి కంపల్సరీగా. సింటాక్స్ అయితే రాయండి. హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే రాసుకోండి. రైట్. అండ్ మీకు పాసిబిలిటీ ఉంటే ఈ పాయింట్ రాయండి. వేరియబుల్ డిక్లరేషన్ డస్ 2 things. ఫస్ట్ ఏంటి, ఇట్ టెల్స్ ది కంపైలర్ వాట్ ద వేరియబుల్ నేమ్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అని రాశారనుకోండి మీరు, మనకు కంపైలర్ కి ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్ అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే ఇట్ స్పెసిఫైస్ వాట్ టైప్ ఆఫ్ డేటా ద వేరియబుల్ విల్ హోల్డ్. అంటే ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఆ ఏ అనేది తీసుకుంటుందని చెప్పేసి విషయం అన్ని కూడా మనకు కంపైలర్ కి తెలియాలి. ఎందుకు తెలియాలి కంపైలర్ కంటే, సో కంపైలర్ మన ప్రోగ్రామ్ ని హై లెవెల్ లాంగ్వేజ్ నుండి మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇట్ షుడ్ నో ఎవ్రీథింగ్. రైట్. సో ఈ సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఓన్ గా రాసేసుకోండి. అండ్ మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. వేరియబుల్స్ మనకు చాలా రకాలు ఉన్నాయి. గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ ఈ విధంగా ఉన్నాయి. మీకు ఇది టైం ఉంటే రాసేసుకోవచ్చు ఎగ్జామ్. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ వేరియబుల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డేటా టైప్స్. సో మీరు ఫస్ట్ రాసిన పాయింట్ ఏంటంటే, సో ANSYS సపోర్ట్స్ 4 classes ఆఫ్ డేటా టైప్స్. బట్ మీకు నేను క్లాస్లో చెప్పాను కదా, మీరు అది రాసుకోవచ్చు. 3 types గా మీకు చెప్పాను. ప్రైమరీ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్. సో సీ ది డయాగ్రామ్ హియర్. సో ఈ డయాగ్రామ్ అనేది మీరు కంపల్సరీగా డ్రా చేయండి. ఈ డయాగ్రామ్ మీకు డ్రా చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మీకు కంపల్సరీగా వచ్చేసినట్టే. సో ప్రైమరీ డేటా టైప్స్ ఇంటీజర్, ఫ్లోట్, క్యాటర్ అండ్ డబుల్. నెక్స్ట్ వన్ ఈస్ యూజర్ డిఫైన్డ్ enum and type def. Third one is derived data types, so arrays, functions, structures, unions and pointers. Okay, and ఇందులో మీకు 2 marks కి write about enum or write about type def అని చెప్పేసి అడిగేదానికి అవకాశం ఉంది. రైట్.
అండ్ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ప్రైమరీ డేటా టైప్స్, వీటి గురించి మీకు తెలుసు కదా. సో రైట్ అబౌట్ ది ఇంటీజర్, సైన్డ్ అండ్ అన్సైన్డ్ విల్ బి దేర్. మీ ఫిగర్ మీరు కావాలంటే డ్రా చేయండి ఎగ్జామ్లో. అండ్ మీరు కంపల్సరీగా మీరు డ్రా చేయాల్సిన టేబుల్ ఏంటంటే ఈ టేబుల్ కంపల్సరీగా డ్రా చేయాలి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. అండ్ దట్ ఈస్ అబౌట్ ఇంటీజర్స్ కదా. అండ్ సెకండ్ ఈజ్ అబౌట్ ఫ్లోట్. సో ఫ్లోట్ కూడా మీరు కంపల్సరీగా ఈ టేబుల్ని అయితే డ్రా చేయాల్సింది. ఖచ్చితంగా ఇవన్నీ మీరు బై హార్ట్ చేయాల్సిందే. డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ లాస్ట్ మనకు వీ హ్యావ్ ది క్యారెక్టర్ టైప్స్. సో ఫర్ దిస్ ఆల్సో వీ హ్యావ్ ట్రైడ్ దిస్ డేటా టైప్. అండ్ ఈ థియరీ అంతా మీరు ఒకసారి చదవండి, మీకు గుర్తున్న వరకు అక్కడ ఓన్గా రాసేసుకోండి అంతే. నో నీడ్ టు బై హార్ట్. బై హార్ట్ చేసే పని లేదు, మీకు అర్థమైనంత వరకు ఓన్గా అయితే రాసేసుకోండి, రైట్. అండ్ ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేది మీకు అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీకు టైం ఉంటే రాసేసుకోండి. %d అనేది మనం ఇంటీజర్ వాడతాము, అలాగే %f అనేది ఫ్లోట్కి వాడతాము. మీరు గుర్తున్నంత వరకు టేబుల్ అయితే డ్రా చేయండి. మీకు క్యారెక్టర్ గుర్తుంటుంది, స్ట్రింగ్ %s కదా, ఆక్టల్ అంటే O. సో ఈ విధంగా అయితే ఉంటుంది. దట్ ఈస్ ద డేటా టైప్స్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఇందులో ఆపరేటర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ టాపిక్ కూడా ఇది, రైట్. సో ఇక్కడ చూడండి ఆపరేటర్స్. సో ఫస్ట్ మీరు ఏంటంటే యూ రైట్ ఆల్ దీస్ ఆపరేటర్స్. ఇవన్నీ మీరు బై హార్ట్ చేయండి. 8 ఆపరేటర్స్ని: అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, బిట్ వైస్, కండిషనల్ ఆర్ టర్నరీ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్స్, రైట్. అండ్ ఆపరేటర్స్ టేబుల్స్ ఏవైతే మనకి ఇచ్చారో ఈ టేబుల్స్ ఏంటి, ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, ఇది కంపల్సరీగా డ్రా చేయాలి. అండ్ ఇక్కడ రిమైనింగ్ మ్యాటర్ అంతా కూడా మీరు ఓన్గా రాసేసుకోండి. టేబుల్ ఈజ్ కంపల్సరీ. అండ్ ఈ మ్యాటర్ అంతా కూడా మీరు ఓన్గా రాసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మరి ఈ ప్రోగ్రామ్ రాయాలా వద్దంటే, ఒకవేళ మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించే 5 మార్క్స్ అడిగారు అనుకోండి కొన్నిసార్లు, అంటే 10 మార్క్స్లో ఏలో దే విల్ ఆస్క్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అలాంటప్పుడు మీరు టేబుల్ రాసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా మీరు రాస్తే బాగుంటుంది, కంపల్సరీ కాదు. బట్ ఒకవేళ వాడు రైట్ ప్రోగ్రామ్ అన్నాడు అనుకోండి, కంపల్సరీగా అయితే రాయాలి, రైట్. అండ్ యా, సో దిస్ ఈజ్ కన్వర్టింగ్ డేస్ ఇంటూ మంత్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అండ్ సెకండ్ వన్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. దీని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీస్ ఆపరేటర్స్ ఆర్ యూస్డ్ ఫర్ ది కంపారిజన్ పర్పస్. ఈ పాయింట్ కంపల్సరీ రాసిన తర్వాత ఆ పాయింట్ని అండర్లైన్ చేయండి. అండ్ రిమైనింగ్ పాయింట్స్ మీరు కావాలంటే ఓన్గా రాసుకోండి. బట్ ఇది మాత్రం కంపల్సరీగా మీకు ఆన్సర్లో అండర్లైన్ చేస్తూ కనపడాలి మీ ఆన్సర్ షీట్లో, కంపారిజన్ పర్పస్. అది రాసిన తర్వాత డైరెక్ట్గా మీరు కావాలంటే ఈ టేబుల్ డ్రా చేయాలి. టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. అండ్ ఇంకా ఇవన్నీ మీరు ఓన్గా రాసేసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ అబౌట్ ది రిలేషనల్ ఆపరేటర్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ వన్ ప్రోగ్రామ్ ఆల్సో. ప్రోగ్రామ్స్ అడిగితేనే మీరు రాయండి, లేకపోతే మీకు టైం ఉంటే రాయండి, మీకు రాదనుకుంటే వదిలేసేయండి ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లాజికల్ ఆపరేటర్స్. సో దీస్ ఆపరేటర్స్ గురించి మనకు ఒక పాయింట్ ఏంటంటే, దీస్ ఆపరేటర్స్ ఆర్ యూస్డ్ టు కంబైన్ 2 or more రిలేషన్స్. దే ఆర్ యూస్డ్ టు కంబైన్ 2 or more ఎక్స్ప్రెషన్స్ అని రాసుకోవచ్చు. ఓకే, అంటే ఒకేసారి మనము మోర్ దాన్ 1 ఎక్స్ప్రెషన్ ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేస్తామని చెప్పేసి మీరు రాసి ఆ పాయింట్ అండర్లైన్ చేయండి, సరిపోతుంది. అండ్ ఈ టేబుల్ అనేది కంపల్సరీ కదా. సో ఆపరేటర్స్ ఏంటో మనము కంపల్సరీగా డ్రా చేసుకోవాలి, రైట్. సీ హియర్, దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్ 1 and this is expression 2. So at a time in a single statement we are testing 2 expressions, and this table is also very very important. Simple table ఇది. ఓకే, సో మనకు లాజికల్ అండ్ అంటే ఏంటి, 2 ట్రూ అవుతాయి, మనకు అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది, రైట్. ఇక్కడ 0 అంటే ఫాల్స్, నాన్ 0 అంటే ట్రూ అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అబౌట్ ది లాజికల్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. వెరీ సింపుల్ వన్ కదా. సో write one point. Assignment operators are used to assign values to a variables. అంటే మీనింగ్ ఏంటి,
ఒకవేళ మీరు a is equal to b, sorry, a is equal to 10 రాసాం. సో అసైనింగ్ వాల్యూస్ టు ఏ వేరియబుల్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. సరిపోతుంది. ఈ అసైనింగ్ వాల్యూస్ అనేది అండర్లైన్ చేయండి, అది హైలైట్ చేయాలి మీరు ఆన్సర్ షీట్ లో. చూడండి, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే a ఈజ్ ఈక్వల్ టు 10, ఆ విధంగా x ఈజ్ ఈక్వల్ టు 10. చిన్న ఎగ్జాంపుల్ అండి, సరిపోతుంది. అంటే ఇక్కడ మనకు we have the shorthand assignment operators of the form VOP is equal to expression. మీకు గుర్తుందా? a plus is equal to 10 అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము? a is equal to a plus 10. a is equal to a plus 10. So observe here. So this VOP is equal to expression అంటే మీనింగ్ ఏంటి? This is V, this is OP, this is equal to, this is expression. Variable, V అంటే variable, a is variable, this is operator, equal to, this is expression, right? And next one వచ్చేసి మనకు increment and decrement operators. So what are operators we are having? Plus plus and minus minus, right? So if you write like this, it is the post increment, this is pre increment, post decrement and pre decrement. ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు ఐడియా ఉంటే ఎగ్జాంపుల్ అయితే డ్రా చేయండి, ఎగ్జామ్లో రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీకు వస్తే రాయండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్. మీకు ఇంకొక వీడియోలో నేను ఏంటంటే మీకు ఏదైనా ప్రోగ్రామ్ అడిగితే ఎగ్జామ్లో అసలు మీకు ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలో కూడా ఐడియా లేకపోతే కనీసం ఆ ప్రోగ్రామ్ని 50% కరెక్ట్ రాసే విధంగా ఒక టెక్నిక్ అయితే ఉంది, అది మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వన్ ఈస్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో దిస్ ఆర్ ది బిట్ వైజ్ ఆపరేటర్స్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ ఆపరేటర్? ఈ ఆపరేటర్స్ అన్ని కూడా మనకు బిట్ లెవెల్లో పనిచేస్తాయి. దే విల్ ఆపరేట్ ఆన్ ది బిట్స్ అని చెప్పేసి మీరు రాయండి. ఈ బిట్ లెవెల్ని అండర్లైన్ చేయండి. దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 10 రాసామనుకోండి, 10 ని మనము బిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 0 0 0 0 1 0 1 0, దిస్ ఈస్ 10. అండ్ y ఈజ్ ఈక్వల్ టు 8 అనుకోండి, ఈ 8 ని డెసిమల్ కదా ఇది, దీన్ని మనం బైనరీ ఫామ్ లో మార్చుకోవాలి, అంటే బిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 0 0 0 0 1 0 0 0, దిస్ ఈస్ 8. సో ఈ విధంగా మనము ఈ బిట్స్ మీద మనము ఆపరేట్ చేస్తాం కాబట్టి మనకు ఈ ఆపరేటర్స్ కి బిట్ వైజ్ అని చెప్పేసి నేమ్ వచ్చింది. సో బిట్ లెవెల్ అని చెప్పేసి మీరు అండర్లైన్ చేసేసి దాన్ని హైలైట్ చేయండి. టోటల్గా మనకు 6 ఆపరేటర్స్ ఉన్నాయి. బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ అండ్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్ అండ్ వన్స్ కాంప్లిమెంట్. సో ఏ ఆపరేటర్ ఏం వర్క్ చేస్తుందని చెప్పేసి క్లియర్గా మనకు టేబుల్స్ అయితే ఉన్నాయి. ఈ టేబుల్స్ ని మీరు ఈజీగా డ్రా చేయగలుగుతారు కదా, రైట్? దిస్ ఈస్ ఫర్ బిట్ వైజ్ ఆర్ అండ్ దిస్ ఈస్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ and this is right shift and this is left shift operator. And next one is next operator, conditional operator or ternary operator. So ఈ విధంగా మనకు ఉంటుంది కదా, క్వశ్చన్ మార్క్ ఫాలోడ్ బై కోలన్. దిస్ ఈస్ ది టర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్. దీనికి మీకు సింటాక్స్ కంపల్సరీ రాసుకోవాలి, ఇది రాసుకోవాలి. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ కండిషనల్ ఆపరేటర్స్ ఇది రాసుకోవాలి. Example, right? And next మనకు లాస్ట్ స్పెషల్ ఆపరేటర్స్, కామా ఆపరేటర్ అండ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. రైట్, వన్ పాయింట్ అబౌట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్, ఇట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ బైట్స్. ఇది మనకు కనబడాలి, అండర్లైన్ చేయండి. నంబర్ ఆఫ్ బైట్స్ ద ఆపరెంట్ ఆక్యుపైస్. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ ఇంట్ అని రాసామనుకోండి, ఇక్కడ మనకు ఆపరెంట్ అంటే ఇంట్ అనమాట. ఇంట్ ఈస్ ద ఆపరెంట్. ఇంటీజర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 2 బైట్స్ కదా మనకు. సో 2 అనేది అవుట్పుట్ గా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. ఎవ్రీబడి నో దిస్ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. అండ్ దిస్ ఇస్ వాల్యూ అట్ అడ్రస్, స్టార్ అనమాట. ఇది మనకు పాయింటర్స్ లో యూజ్ చేస్తాం కదా ఈ స్టార్ అనేది. సో ఈ 4 ని మీరు ఖచ్చితంగా మీరు డ్రా చేయగలిగితే, మెన్షన్ చేయగలిగితే మీకు మార్క్స్ అనేవి ఫుల్ గా వచ్చే అవకాశం ఉంది. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ ది operators. And next one is expressions kada. See here, next one is expressions.
సో yeah, so this is very easy topic. సో మనం జనరల్గా మ్యాథమెటిక్స్లో ఈ విధంగా రాస్తాం ఎక్స్ప్రెషన్స్ని, బట్ ఈ విధంగా ఉంటుంది మనకు మ్యాథ్స్లో అయితే. బట్ మన సి లాంగ్వేజ్లో మనము డైరెక్ట్గా ఈ విధంగా రాయకూడదు. చూడండి, ఏ మైనస్ బి దట్ ఈస్ ఓకే. ఇక్కడ మనకు యాక్చువల్గా ఇంటూ కదా, ఇంటూ అంటే స్టార్ కంపల్సరీగా మనము సి లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం 4x² రాసాం, బట్ మన సి లాంగ్వేజ్లో అది రాయకూడదు. 4 into x into x. సో ఈ విధంగా ఒక టేబుల్ అయితే ఇచ్చాడు. అది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. దిస్ ఫిగర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మీరు డ్రా చేస్తే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మీకు వచ్చే అవకాశం ఉంది, రైట్? అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? మొత్తం 6 టైప్స్. ప్రైమరీ, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్, యూనరీ, బైనరీ, టర్నరీ. సో ప్రైమరీ అంటే ఏంటి? ఇక్కడ ఉంది చూడండి, ప్రైమరీ. సో ఆల్ దీస్ ఆర్ ప్రైమరీ ఎక్స్ప్రెషన్స్. సో whenever you write any expression in parenthesis, that is called as a primary expression. Next one is postfix. ఇది అందరికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో a++ అనేది it is a postfix expression. Prefix expressions. So this is a prefix expression. ఇది మ్యాటర్ అంతా కూడా ఓన్గా రాసేసుకోండి. ఒకసారి చదవండి, అర్థమైనంత వరకు రేపు ఎగ్జామ్లో ఓన్గా రాసుకోండి. అండ్ యూనరీ, దట్ మీన్స్ ఓన్లీ one operand, plus a or minus a. Binary, a+b or c into d. And next one is a ternary. సో టర్నరీ అంటే మనకు ఆల్రెడీ ఆపరేటర్స్ లో కండిషనల్ ఆపరేటర్ చూసాం కదా, అదే రాస్తుంది, సరిపోతుంది. సో అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్. అంటే ఎక్స్ప్రెషన్స్ మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ మనకు ఆల్రెడీ తెలుసు. See here, take this one, y is equal to a minus b by c plus d. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఎలా ఎవాల్యుయేట్ చేయాలంటే ఆల్రెడీ మనకు తెలుసు, స్టార్, డివిజన్, మాడ్యులస్. దీస్ ఆర్ హ్యావింగ్ హై ప్రిసిడెన్స్ వెన్ కంపేర్ టు ప్లస్ అండ్ మైనస్. సో ముందు మనము వీటిని ఎవాల్యుయేట్ చేయాలి. అంటే ఇందులో మనం ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత ప్లస్ అండ్ మైనస్ లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? అలాగే మనకు ఒకటే ఎక్స్ప్రెషన్ లో if you have more than I mean if you have star and division రెండు ఉన్నాయి అనుకోండి, మరి ఏది ముందు చేయాలి? రెండిట్లో అగైన్ లెఫ్ట్ టు రైట్ చూసుకుంటూ వస్తే ఏ ఆపరేటర్ ముందు వస్తే ఆపరేటర్ అప్లై చేయాలి. ఓకే, ఎస్, హియర్ కొన్ని రూల్స్ ఉన్నాయి, వెరీ సింపుల్ రూల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ parenthesized sub expression from left to right are evaluated. For example, see here, if we have a into b by c minus d, ఇందులో మనకు we have a parenthesis. అంటే ఫస్ట్ మనము ఇది ఎవాల్యుయేట్ చేయాలి. సెకండ్ పాయింట్, ఇఫ్ parentheses are nested, the evaluation begins with the innermost sub expression. అంటే ఫర్ ఎగ్జాంపుల్, if you have an expression like this, here this is the outer parenthesis and this is the inner parenthesis. So first of all we have to evaluate the inner parenthesis. సో ఆ విధంగా మనకు కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు, ఇవి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్ప్రెషన్స్ టాపిక్, రైట్? అండ్ ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ డెసిషన్ స్టేట్మెంట్స్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ అరేస్.